లవ్ గాస్పల్ వీక్షకులందరికీ సర్వశుభాలు తెలియజేస్తున్నాం. ఈ గ్రహణం రోజు ఏం సంభవించబోతుంది, అమెరికాలో ఏం జరగబోతుంది, మహా ఉగ్రత, దేవుని ఉగ్రత పడబోతుందా, అలాగే నినివే ప్రాంతం, 666, రేప్చర్, నీసాన్ మాసం ఇలాంటి విషయాలతో కూడిన కోయిన్సిడెన్సెస్ అన్నీ కూడా ఈసారి మహా అద్భుతంగా కనబడబోతున్నాయి. ఏప్రిల్ 8వ తారీఖు సంపూర్ణ సూర్యగ్రహణం. దీనిలో చాలా అద్భుతాలు ఉన్నాయి, కోయిన్సిడెన్స్లు కూడా ఉన్నాయి. దీనిలో కొన్ని నిజాలున్నాయి, కొన్ని అబద్ధాలు కూడా ఉన్నాయి. చాలామంది వీటి మీద ప్రసంగాలు చేశారు, వీడియోలు కూడా చేశారు. ఆ వీడియోలు వైరల్ అవుతున్నాయి కూడా. అయితే ఎక్కువగా అమెరికా ఎఫెక్ట్ అవుతుంది ఈ గ్రహణంలో. 1 కాదు 2 కాదు, దీని విషయంలో చాలా విషయాలు మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది. 8వ తారీఖు ఏప్రిల్ 2024 సంపూర్ణ సూర్యగ్రహణం అనేది ఉంది. ముందుగా అది ఇండియాకి వర్తించదు, ఇండియాకి ఆ గ్రహణం లేదు. ఇండియాకి దగ్గరగా కానీ ఇండియాలో కానీ అది సంభవించే ప్రసక్తే లేదు. అది చాలా దూరంగా అమెరికా మీదుగా వెళ్తుంది. సో గ్రహణం అంటే నీడ, నీడంటే గ్రహణం. ఆ నీడ ఇక్కడ పడదు. ఆ నీడ ఎక్కువగా పడేది అమెరికాలోనే ఎక్కువ ప్రభావం ఉంటుంది. రాకడ గురించి కానీ, దేవుని సూచనల గురించి కానీ, అలాగే బైబిల్ వాక్యాల పట్ల వాటి ప్రవచన నెరవేర్పు విషయాలు కానీ కొన్ని వీడియోలలో, వైరల్ వీడియోలలో మనం వింటున్నాం. కొన్నిసార్లు ఆ ప్రసంగాలు మనం విన్నాం. అయితే వాటి గురించి పూర్తిగా నిజాలు తెలియదు. కొంచెం పూర్తిగా నిజాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సంపూర్ణ సూర్యగ్రహణం అనేది ఈ నెల 8వ తారీఖున జరగబోతుంది. అయితే దీనిలో ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, హిబ్రూ క్యాలెండర్ ప్రకారం ఈ నీసాను అనేటువంటి మాసంలో, అంటే నీసాను నెలలో ఈ గ్రహణం సంభవిస్తుంది అని చెప్తున్నారు. అంటే నీసాను నెలలో పస్కా ఆచరిస్తారు. యూదులు కానీ ఇతరులు కానీ పస్కా ఆచరిస్తారు. యేసుక్రీస్తు వారు శిలువ బలియాగం జరిగింది కూడా ఈ పాస్ ఓవర్ టైంలోనే, ఈ నీసాను మాసంలోనే. ఇలా లింక్ చేసి చాలా విషయాలు వీడియోలో చెప్తున్నారు. కానీ నిజం ఏంటి అంటే, ఏప్రిల్ 8 అనేది హిబ్రూ క్యాలెండర్ ప్రకారం అబీబ్ 28వ రోజు, అబీబ్ నెలలో ఆఖరి రోజు. ఆ రోజే గ్రహణం స్టార్ట్ అవుతుంది, ఆ రోజే ఈ గ్రహణం సంభవిస్తుంది. దీని తర్వాత రోజు నీసాను నెల మొదటి రోజు స్టార్ట్ అవుతుంది, దీని తర్వాత రోజు అది. కాబట్టి ఈ గ్రహణం, సంపూర్ణమైన సూర్యగ్రహణం అనేది నీసాను మాసంలో కాదు, ఇది ప్రారంభమవుతుందని తెలుసుకోండి. నాసా వాళ్ళ రికార్డ్స్ కూడా చూడండి. నాసా వాళ్ళ ప్రకారం మధ్యాహ్నం 2:20 స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత 3:30 ముగుస్తుంది. అమెరికాలో ఫినిష్ అవుతుంది. బట్ ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క టైమింగ్ ఉంటుంది. అదంతా మొత్తంగా కూడా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు కూడా దాదాపు కొన్ని గంటల పాటు ఉంటుంది. కానీ ఒక్కొక్క ప్రాంతంలో కేవలం 2 నుంచి 3 నిమిషాలు లేదా 4 నిమిషాలు మాత్రమే ఆ గ్రహణ కాలం అనేది ఉంటుంది, ఏ ప్లేస్లో అయినా సరే. మొట్టమొదటిగా ఫస్ట్ స్టార్ట్ అయ్యేది మెక్సికో మహాసముద్రం నుంచి స్టార్ట్ అవుతుంది ఉదయం 11:07. లాస్ట్న కెనడాలో ఎండ్ అవుతుంది 5:16, సాయంత్రం 5:16. ఈ మధ్యకాలంలోనే గ్రహణం ఆయా ప్లేసుల నుంచి వెళ్తూ వస్తూ ఉంటుంది. ఇలా టైమింగ్స్ ఉన్నాయి రికార్డ్స్ ప్రకారం. సో ఎక్కడా కూడా నీసాన్ నెలలో జరిగినట్టు లేదు. ఒకవేళ నెక్స్ట్ డేకి గ్రహణం ఉన్నా కూడా నీసాను మొదటి రోజు తప్ప అది పస్కా కాదు. పస్కా ఇప్పుడు జరుగుతుంది, నీసాను మాసం 14వ రోజు చేస్తారు. కాబట్టి ఈ పస్కాకు కానీ ఈ గ్రహణానికి కానీ సంబంధం లేదు. ఈసారి ఈ పస్కా ఎప్పుడు వచ్చింది అంటే ఏప్రిల్ 23వ తారీఖున వచ్చింది పస్కా. కావాలంటే క్యాలెండర్ చూడండి, ఈ హిబ్రూ క్యాలెండర్ కూడా మీరు సెర్చ్ చేయొచ్చు. కాబట్టి ఈ నీసాను మాసం కాకుండా అబీబ్ నెలలోనే ఈ గ్రహణం వచ్చింది అని తెలుసుకోండి. ఈ నీసాను మాసం మొదటి రోజుకి ప్రాముఖ్యత ఏంది అంటే, ఐగుప్తు నుంచి అరణ్య ప్రయాణం చేసి ఇజ్రాయేలీ ప్రజలు మోషే నాయకత్వంలో ప్రత్యక్ష గుడారం నిర్మించినటువంటి రోజు, వాళ్ళు సంబరం చేసుకున్న రోజు. అలాగే నీసాను మాసంలో మొదటి రోజు అనేది న్యూ ఇయర్ లాంటిది, బైబిల్ న్యూ ఇయర్ అంటారు దాన్ని. అన్ని పండుగలు లెక్కించడానికి ఇదే వాడతారు. ఇది బైబిలికల్ న్యూ ఇయర్ అంటారు. సో ఈ విషయం చెప్పడం పర్వాలేదు, కానీ ఇది యేసుక్రీస్తు వారి మరణానికి కానీ పస్కాకు కానీ ఈ గ్రహణాన్ని లింక్ పెట్టి చెప్పడం అనేది సరైంది కాదు. ఇక ఇంకొక విషయం ఏంటంటే, ఇంతకు ముందు మరో సూర్యగ్రహణం జరిగింది. మరో సూర్యగ్రహణం 2017లో వచ్చింది. అమెరికాలోనే జరిగింది. అది కూడా అమెరికా మీదుగా ఆ ఎక్లిప్స్ అనేది జరిగింది. ప్రస్తుతం 2024 గ్రహం దాన్ని కట్ చేస్తూ ఈ 2 వలయాలు కలిపితే, ఆ 2 ఛాయలు కలిపితే ఎక్స్ ఆకారంలో ఏర్పడుతుంది. ఎక్స్ అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి హిబ్రూ ఆల్ఫాబెట్. ఎక్స్ అంటే తావ్ అని అర్థం వస్తుంది. తావ్ అనే అర్థాన్ని హిబ్రూ ఆల్ఫాబెట్స్లో మనం చూస్తాం. రాజైన దావీదు, సొలొమోను ఉన్న కాలంలో తావ్ అనే అక్షరాన్ని ఎక్స్ ఆకారంలో రాసేవారు. దాన్ని ఏదైనా ఒక గుర్తు కోసం కానీ లేదా కంప్లీట్ అయ్యింది అనే సింబల్ కోసం కానీ వాడతారు. ఒక సింబాలిక్గా వాడతారు, లేదా కంప్లీషన్కి సింబాలిక్గా కూడా వాడతారు. ఈ 2 గ్రహాల ద్వారా ఏర్పడేటువంటి ఛాయ అంటే 2017, 2024 ఈ గ్రహం ద్వారా ఏర్పడిన నీడ యొక్క, ఆ ఛాయ యొక్క జంక్షన్ని,
ఆ మిడ్ పాయింట్ని ఇక్కడ ప్రాముఖ్యంగా కూడా చూస్తున్నారు. దాన్ని నోవాహు ఆర్క్ అంటారు, లేదా జోనా ప్రాంతం అంటారు. మత్తయి సువార్త 16:4ని కోట్ చేసి ఈ యోనా ప్రాంతంలో వచ్చిన సంభవం ఇప్పుడు సంభవించబోతుంది అని మాట్లాడుతున్నారు. ఈ నోవాహ్ ఆర్క్ కానీ ఈ యోనా అనేటువంటి ప్రాంతాలకు కానీ ఆ మిడ్ పాయింట్లో ఉన్నాయి అని మాట్లాడుతున్నారు. బట్ అది నిజం కాదు. నాసా ప్రకారం ఎగ్జాక్ట్ పాయింట్ ఏంటంటే జాక్సన్ కంట్రీయే ఈ ఎక్స్ ఆకారంలో ఆ మిడ్ పాయింట్ అని చెప్తున్నారు నాసా వాళ్ళు. ఇలా ఎక్స్ ఆకారం రావడం ఫస్ట్ టైం ఏం కాదు, చాలాసార్లు వచ్చింది అని వాళ్ళు నిర్ధారిస్తున్నారు కూడా. ఇక ఇంకొక విషయం ఏంటంటే 2023లో కూడా ఇంకో సోలార్ ఎక్లిప్ వచ్చింది. అది కూడా సంపూర్ణ సూర్యగ్రహణం వచ్చింది 2023లో. కాబట్టి ఇప్పుడు 2017, 2023, 2024 ఈ 3 గ్రహణాలు చూడండి. ఈ 3 గ్రహణాల ద్వారా వచ్చేటువంటి ఛాయలు చూస్తే ఏ ఆకారంలో కనబడుతుంది, ఏ ఆకారపు సింబల్గా ఏర్పడుతుంది, అంతా కూడా అమెరికా మీదే ప్రభావం చూపుతుంది. ఆ ఏ అనేది ఎఫెక్ట్ అయ్యేటువంటి విషయం అంతా కూడా అక్కడ ఏ ఛాయలో కనబడుతుంది. దాని ద్వారా అమెరికాలో ఏదో ఒక సైన్ అని, ఒక సూచన అని చెప్పి మనం మాట్లాడుతున్నారు. ఆ సింబల్ ఏ అనేది ఆలెఫ్ అని అర్థం. హిబ్రూ లెటర్స్ ప్రకారం ఆలెఫ్ అంటే ఆల్ఫా, తావ్ అనేది ఒమేగా. ఇందాక మాట్లాడుతున్న తావ్ అనేది ఒమేగా, ఆల్ఫా అనేది ఆలెఫ్ అంటారు. ప్రకటన 22:13లో మాట్లాడినట్లు ఆల్ఫా ఒమేగాని కోట్ చేస్తూ ఈ విషయం వర్తమానానికి కలిపి ప్రసంగాలు చేస్తున్నారు, వీడియోలు రిలీజ్ చేస్తున్నారు. 2007లో ఒమేగా అంటున్నారు, అంటే అది జరిగిపోయింది ఒమేగా, తర్వాత జరిగింది ఆల్ఫా. ప్రారంభం తర్వాత జరిగింది, అది ఒక క్రమంగా లేదు, కోట్ చేయడానికి కూడా అది సరిపోదు. సో ఈ క్రమం అనేది ఎలా ఉన్నా వీటిని జాయింట్ చేసేటువంటి పాయింట్ ఆర్క్ అని, రేప్చర్ అని కూడా ప్లేసెస్ మనకు చూపిస్తున్నారు. ఇంకొక విషయం ఏంటంటే ఈ 2024 ఎక్లిప్స్ అనేది ఈ గ్రహణం నీడ వల్ల ఏర్పడేటువంటి మార్గం, ఆ దారి నినివే అనేటువంటి ప్రాంతాల గుండా వెళ్తుంది. నినివే అనే పట్టణాలు ఏవైతే పేర్లు పెట్టబడి ఉన్నాయో అలాంటి 8 ప్రాంతాల గుండా వెళ్తుంది. దేవుని ఉగ్రతకి ఆధారమైన నినివే ప్రాంతం పేర్లు ఉన్నటువంటి అన్ని ప్రాంతాలు కూడా 8 ప్రాంతాల గుండా వెళ్తుంది అని చెప్పి చెబుతున్నారు. చాలా వీడియోస్లో మనం చూసాం. 8 పాయింట్స్ని కలుపుతూ నినివేని కోట్ చేసి మాట్లాడుతున్నారు. నినివేని కోట్ చేస్తున్నటువంటి ఆ 8 పాయింట్ల మ్యాప్ కూడా మనకు చూపిస్తున్నారు. నిజానికి నినివే అనేటువంటి 8 ప్రాంతాలు కూడా ఇప్పుడు సంభవించేటువంటి గ్రహణంలో లేవు. కేవలం 2 ఉన్నాయి. నినివే అనేటువంటి 2 ప్రాంతాల మీదుగానే ఆ గ్రహణం అనేది వెళ్తుంది, ఆ ఛాయ, ఆ నీడ అనేది వెళ్తుంది. కేవలం 2 ప్రాంతాలు మాత్రమే. ఇండియానా అనే ప్రాంతంలో ఉన్న నినివే పట్టణం, ఓహియో అనే ప్రాంతంలో ఉన్న నినివే పట్టణం, ఈ 2 ప్రాంతాల్లోనే ఈ ఛాయ అనేది వెళ్తుంది. సంభవించే ఈ గ్రహణం యొక్క నీడ అనేది ఈ 2 ప్రాంతాల గుండా వెళ్తుంది. కానీ 8 ప్రాంతాలని చెప్పి కోట్ చేస్తున్నారు. ఆ ఛాయ పక్కన ఉన్నాయి కానీ ఆ ప్రాంతాల గుండా ఈ షాడో అనేది వెళ్ళదు, వారికి ఈ గ్రహణం అనేది వర్తించదు. అయినా ఇవి నినివే అనే పేరు కలిగి ఉన్నా కానీ, ఆ పేరు పెట్టుకున్నా కానీ అది బైబిల్లో ఉన్న నినివే పట్టణం అవ్వదు. బైబిల్లో ఉన్న నినివే పట్టణం కాదది. ఆ నినివే పట్టణం ఇరాక్ దేశంలో మోజుల్ ప్రాంతంలో ఉంది, అమెరికాలో కాదు. బైబిల్లో మనం వ్రాయబడినట్లు అప్పట్లో జరిగిన విషయాన్ని కోట్ చేస్తున్నారు కదా. నినివే పట్టణానికి యోనాను పంపించి యోనా మాట వినని నినివే పట్టణస్థులను, దేవుని ఉగ్రత పాత్రలకు నినివే పట్టణం అని పేరు పెట్టుకున్న అమెరికాలో కొన్ని ప్రాంతాలకు కూడా అది వచ్చేస్తుంది అనటం అర్థం లేదు. అది ఇంకొక పాయింట్ ఏంటంటే 666 గురించి. 666 కూడా ఒకటి వచ్చింది. అంతకుముందు 2017లో వచ్చిన గ్రహణానికి ఈ 2024 గ్రహణానికి మధ్య 666 నెంబర్ అనేది ఉంది. 2017 ఆగస్టు 21 వచ్చింది అంతకుముందు సూర్యగ్రహణం. ఇప్పుడు 2024 ఏప్రిల్ 8వ తారీఖున వస్తుంది. ఈ 2 క్యాలెండర్స్ చూడండి, వీటి కాలం కూడా లెక్కించండి. వీటి మధ్య కాలం దాదాపు 6 సంవత్సరాల 6 నెలల 6 వారాల 6 రోజులట. 666 అర్థం చెప్తున్నారు. సో 666కి ఇక్కడ ఇంకొక కొత్త అర్థం కూడా వచ్చేసింది. కానీ నేను క్యాలిక్యులేట్ చూశాను, 6 సంవత్సరాలు నిజమే కానీ 6 సంవత్సరాల 7 నెలలు 18 రోజులు వచ్చింది. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 18వ వాక్యం ప్రకారం 666కి కోట్ చేసి ఇందులో జ్ఞానం ఉంది, ఈ సంఖ్యని లెక్కించాలి అని చెప్పి ఇంకొందరు కూడా చెప్పడాన్ని మనం గమనిస్తున్నాం. ఈ 666కి అలాంటి అర్థాన్ని చెప్తున్నారు. సో ఆలోచించండి, కరెక్ట్గా మాట్లాడడం మంచిది కదా. ఇది విమర్శ కాదు కానీ కొంచెం కరెక్ట్గా మనం అర్థం చేసుకునే ప్రయత్నం మాత్రమే. ఇక ఇంకొకటి రేప్చర్ అనేటువంటి ప్రాంతం ఇండియానాలో ఒక సిటీ రేప్చర్. ఈ రేప్చర్ అని పేరున్న ఏకైక నగరం ఇదే. మ్యాప్లో కూడా ఉంది రేప్చర్ అనేది. 2017 గ్రహణం నీడని 2024 గ్రహణం నీడకి కంజంక్షన్ పాయింట్ ఈ రేప్చర్ అనేటువంటి ప్లేస్. ఈ రేప్చర్ అనే ప్లేస్లోనే ఈ జంక్షన్ పాయింట్ అనేది వచ్చింది.
ఆ ప్లేస్లో ప్రస్తుతం గ్రహణం అనేది పూర్తిగా చూడొచ్చు. 2017లో అయిపోయిన గ్రహణం ఇప్పుడేమి ఎఫెక్ట్ చూపదు. ప్రస్తుత గ్రహణం మాత్రం ఇప్పుడు కనిపిస్తుంది. అక్కడ కంప్లీట్గా రింగ్ ఆఫ్ ఫైర్, బైబిల్లో వ్రాయబడిన రింగ్ ఆఫ్ ఫైర్ని కూడా మనం చూడొచ్చు. అక్కడ వాళ్ళు దాన్ని దర్శించవచ్చు. అంతేగాని ఇక్కడ ప్లేస్ నేమ్ రేప్చర్ అయ్యింది కదా అని రేప్చర్ ఏమీ వచ్చేదో. రేప్చర్ అంటే సంఘం ఎత్తబడడం. రేప్చర్ ఊహించేది కాదు, తెలియకుండా వస్తుంది. అది ఎవరికీ తెలియదు, ఎవరు అంచనా వేసేది కాదు. బట్ ఈ అమెరికా ప్లేసెస్లో ఆ ఛాయ పడే ప్రాంతాలన్నీ కూడా గ్రహణాన్ని చక్కగా చూడొచ్చు. ఈ రేప్చర్ అనే ప్లేస్లో కూడా అప్పుడు చూశారు అండ్ ఇప్పుడు కూడా చూస్తారు. సో అందులో సందేహం ఏమి లేదు. కాబట్టి ఈ 8వ తారీఖున సంభవించేటువంటి అమెరికాలో ఏదో జరగబోతుంది, ఏదో సంభవించబోతుంది అనే విషయంలో ఎటువంటి లాజిక్ కూడా లేదు. ఆ విషయం చాలా జాగ్రత్తగా గమనించండి. దేవుడు ప్రపంచంలో చాలా సంభవాలు జరిగిస్తున్నాడు. చాలా సూచనలు ఇప్పటికే ఇచ్చారు. అలాగే అనేక సూచనలు జరుగుతున్నాయి. అందులో ఎంత మాత్రమో కూడా నిస్సందేహం ఏమీ లేదు. కాబట్టి ఏవేవో వీడియోలు, ప్రసంగాలు విన్నామని నాకు పెట్టి మరీ చాలామంది అడిగారు. వారిని ఉద్దేశించి కాదు కానీ, వారిని ఏమీ అనటం లేదు కానీ, ఏదైనా సరే నిజం తెలుసుకోవడం, పూర్తిగా తెలుసుకోవడం కూడా అవసరం. కాబట్టి మీకు ఈ అంశాలన్నీ అర్థం చేసుకోవడానికి నేను అందిస్తున్నాను. ప్రత్యేకించి ఇలా ఏదో జరిగితేనే, భయపడితేనే సిద్ధపాటు అనేది రాదు. దేవుడు ఎప్పుడూ కూడా సిద్ధపడే ఉండమన్నాడు. సిద్ధంగానే ఉండాలి. ఆత్మీయ జ్ఞానంతో వాక్యం నేర్చుకుంటూ సిద్ధపడుతూనే ఉండాలి. అలాంటి సిద్ధపాటు మనకు ఖచ్చితంగా ఉండాలి. ఆయన సూచనలు సంభవించినప్పుడు సిద్ధపడిన వారికి భయం అనేది ఉండదు. భయపడుతున్నారు అంటే అది సిద్ధపాటు లేని వాళ్ళు అని అర్థం. అయితే వీటి గురించిన మిగతా అంశాలు, రాకడంశాలు, యేసుక్రీస్తు యొక్క 2వ రాకడు గురించి కానీ, ప్రకటన గ్రంథపు ధ్యానాలు కానీ, ఇవన్నీ మరొక అంశాల ద్వారా నేను ముందు మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతానికైతే ఈ గ్రహణం ద్వారా ఏర్పడేటువంటి ఈ పరిస్థితుల గురించి మీకు పూర్తిగా అవగాహన వచ్చింది అనుకుంటున్నాను. దానివల్ల అమెరికాలో ఏదో ఉగ్రతలు సంభవించేస్తాయని మాత్రం భయపడొద్దు. అక్కడ ఏం జరగదు. సో ఖగోళంలో జరిగేటువంటి ఒక ఈవెంట్ అంతే. అది ఖగోళంలో జరిగేటువంటి ఒక క్రమం. అక్కడ వాళ్ళంతా గ్రహణం ఎప్పుడు వస్తుందా చూద్దామని ఎంజాయ్ చేయడానికి ఆహ్లాదపడుతూ ఉంటే, ఇక్కడ వాళ్ళు మాత్రం అమెరికాలో ఏదో జరగబోతుంది, ఏదో జరిగిపోతుంది అని భయపడుతూ ఇలాంటి విషయాలు ప్రచారం చేయడం అనేది మంచిది కాదు. సో మంచి విషయాలు ప్రచారం చేయండి, మంచి వాక్యాలు ప్రచారం చేయండి, అదే మంచిది. సో ఈ విషయం అంతా నచ్చితే ఇతరులకు కూడా పంచండి, లైక్ చేయండి. మరొక అద్భుతమైనటువంటి మంచి అంశంతో, మంచి టాపిక్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు దేవుని మహా ఉన్నతమైన కృపా కాపుదల మీకు తోడయ్యండి, నడిపించునుగాక. ఆమెన్.